వెళ్తే రెడ్ కార్పెట్ వేసి ఆయన రిసీవ్ చేస్తారు. ఆయన్ని మా రాష్ట్రంలోకి అనుమతించమని చెప్పిన సీఎంలు కూడా ఉన్నారు సార్, పేర్లు అనవసరం. అదే అంటున్నాను వాదన్ గారు, మనం వీళ్ళని సీరియస్ గా తీసుకోక్కర్లేదు. మన దగ్గర మన రేవంత్ రెడ్డి గారు కూడా మందానినే కలవడానికి వెళ్ళారు, ఆయన కలవలేదు, ఆయన కోపం వచ్చింది. న్యాచురల్లీ హూజ్ దట్ ఫెలో మమదాని? ఆయన ఏంటి ముస్లిమ్స్ ఓటు మీద గెలిచాడు, అక్కడ వాళ్ళు లిబరల్ ఓట్స్ మీద గెలిచారు. ఇప్పుడు అది ఏం జరగదు. మన సర్చంగ్ చాలక అక్కడ వెళ్తారు, మాట్లాడతారు, అన్ని చేస్తారు. వీళ్ళకి అసలు ఏ అధికారం లేదు ఏం చేయడానికి. వీళ్ళు దే కెనాట్ డూ ఎనీథింగ్. దట్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. ఆర్ఎస్ఎస్ అంటే ఏ ఉద్దేశంతో ఆయన కార్యక్రమం అక్కడ ఆర్గనైజర్స్ పెట్టారండి? ఎహెడ్ అనుకుంటా, ఎహెడ్ అని ఒక ఆర్గనైజేషన్ దే ప్లాన్డ్ దిస్ ఈవెంట్, ర్యాలీ ఒకటి కూడా. కరెక్ట్. వాద్యవన్ గారు, మనకి వి డి నాట్ ఆస్క్ ఎనీబడి ఫర్ పర్మిషన్. ఎందుకు అడగాలండి పర్మిషన్ మనం? ఇది నాకు అర్థం కాదు. మోహన్ జీ భగవత్ ఇక్కడ వెళ్తారు, ఆయన ఏం మాట్లాడతారో ఆయనకు తెలుసు ఏం మాట్లాడబోతున్నారని. దాన్ని వ్యతిరేకించడానికి వీళ్ళెవరు? హూ ఆర్ దీస్ పర్సన్స్ హూ ఆర్ నాన్ ఆర్గనైజర్? మన ఆర్గనైజర్ హెడ్ లాంటి ఆర్గనైజేషన్ వాళ్ళ ఎక్స్టాండర్లీ సస్పెండ్ చేయించారు వీళ్ళందరూ కలిసి. ఇప్పుడు అది రిస్టోర్ చేయడానికి ట్రై చేస్తున్నారు ఇప్పుడు అన్నమాట. సో భారత్ మాట గుర్తుపెట్టుకోవాలి, వీఆర్ సాఫ్ట్ పవర్, వీఆర్ హార్డ్ పవర్. అన్ని వీడు కాదు, మన దేశంలోని ఎవరైనా కాదు అడ్డుకోలేరు మన దేశంని. అది వీళ్ళు గుర్తుపెట్టుకోవాలి. దే కెన్ డూ వాట్ ఎవర్ దే వాంట్, బట్ దే కెనాట్ స్టాప్ ఇండియా, భారత్. అది చాలా ఇంపార్టెంట్. మన వైపు నుంచి మనకు కావాల్సిన కృషి చేయాల్సి వస్తుంది దీనికోసం అన్నమాట వాద్యంగా. రైట్. అంటే ఇప్పుడు మోహన్ భగవత్ ప్రోగ్రామ్ 29న షెడ్యూల్ అయింది సార్. ఆయన ఆల్రెడీ వెళ్ళారు, యుఎస్ రీచ్ అయ్యారు. 29th ఎల్లుండి షెడ్యూల్ అయింది. మన భారత కాలం ప్రకారం మనకన్నా వాళ్ళు కొంత వెనకాల ఉంటారేమో. సో ఈ లోపల ఏమన్నా ఆయన ప్రోగ్రామ్ని విచ్ఛిన్నం చేసే కుట్ర నడిచే ప్రమాదం కనిపిస్తుంది? ఎందుకంటే లోకల్ అడ్మినిస్ట్రేషన్ సపోర్ట్ లేకుండా లోకల్ పోలీస్, అక్కడున్న అమెరికన్ పోలీస్ వాళ్ళు అక్కడ సెక్యూరిటీ అరేంజ్మెంట్స్ వాటిలో సహకరిస్తారా? ఎందుకంటే ఆయనే అన్నాడు, మందానే అన్నాడు, నాకు ఈ రూల్స్ తెలియవు, మా అడ్మినిస్ట్రేషన్కి ఉన్న లిమిటేషన్స్ ఏంటో మాకు తెలియవు, లిమిటేషన్స్ ఉంటే కనుక ఖచ్చితంగా నేను అనుమతించను, నేను వ్యతిరేకిస్తున్నాను కూడా అన్నాడు. లిమిటేషన్స్ ఆయనకే తెలియదు అంటున్నారు. మీకు ఏం చేసుకుంటున్నాడు అక్కడ కూర్చొని? నిద్రపోతున్నారా? ఈయనకి ఏం అథారిటీ ఉంది? వాట్ అథారిటీ? ఇఫ్ ఈస్ ద న్యూయార్క్ మేయర్, హీ షుడ్ నో హిస్ రైట్స్, హీ షుడ్ నో హిస్ లిమిటేషన్స్. అది కాకుండా నేను ఏమైనా చేసుకుంటాను, నేను అనుమతించాను, ఎక్కడన్నారు? అనుమతించి చెప్పలేదు ఆయన ఎక్కడ. నా పవర్ నాకు తెలియదు, నాకేం చేయొచ్చు నాకు తెలియదు. ఇట్స్ అ ప్రైవేట్ ఈవెంట్, అంతే సింపుల్ యాజ్ దాట్. ప్రైవేట్ ఈవెంట్ ఒక సత్సంగ్ చాలకి వస్తున్నారు, ఆయన మాట్లాడతారు. వీళ్ళెవరు దాన్ని ఆపడానికి? మన పవర్, భారతదేశంలో ఉన్న పవర్, మన సిటిజన్స్, అక్కడ ఉన్న డయాస్పోరా వాళ్ళు చూపిస్తారు, వాళ్ళు చేస్తారు కూడా. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి వాద్యవన్ గారు. మనం వి షుడ్ నాట్ బెండ్ బిఫోర్ ఎనీబడి. ఎవరి ముందు మనం తల ఉంచకూడదు. వీఆర్ భారత్, వీఆర్ సిటిజన్స్ ఆఫ్ భారత్. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ ఉన్న ఇస్లామిస్ట్ భారతదేశంలో ఉన్నారు చాలా మంది. ప్రియాంక్ ఖార్గే ఉన్నారు, మల్లికార్జున్ ఖార్గే ఉన్నారు, రాహుల్ గాంధీ ఉన్నారు. పొద్దున్న లేస్తే ఆర్ఎస్ఎస్ తిట్టడం వీళ్ళ పని. ఎందుకంటే వీళ్ళ ఆర్గనైజేషన్ గురించి ఏం మాట్లాడలేరు వీళ్ళ కాంగ్రెస్ పార్టీ అందరికి తెలుసు ఏం చేస్తారు, వీళ్ళ క్రెడిబిలిటీ ఏముందో అందరికి తెలుసు. ఆర్ఎస్ఎస్ ని భయపడుతున్నారు వాసుదేవన్ గారు. దట్ ఇస్ ద పవర్ ఆఫ్ ఆర్ఎస్ఎస్. ఆర్ఎస్ఎస్ ఏం చేస్తారు? ఆర్ఎస్ఎస్ ఆడిట్ అయిందా, ఆర్ఎస్ఎస్ ఇదైందా అదైందా అని రాహుల్ గాంధీ పొద్దున్న సాయంత్రం దాకా చెప్తుంటారు. సొంత ఆర్గనైజేషన్ గురించి మాట్లాడమని చెప్పండి, ఇస్లామిస్ట్ గురించి మాట్లాడమని చెప్పండి, వాళ్ళ పిఎఫ్ఐ గురించి మాట్లాడమని చెప్పండి, ఎస్డిపిఐ గురించి క్వశ్చన్ చేయమని చెప్పండి, సిమి ఉండే దీనికన్నా ముందు దాని గురించి క్వశ్చన్ చేయమంటే అప్పుడు అర్థమవుతుంది ఏంటని. అయితే వీళ్ళు ఒక ప్యానల్, యుఎస్ ప్యానల్ వాళ్ళు ఒక రిక్వెస్ట్ కూడా, అంటే లేదా ప్లీ కూడా చేసి